ప్రియమిత్రులకు నమస్తే అండి. అందరూ ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా, సంతోషంగా గడిపారని అనుకుంటానండి. చాలా సంతోషం అండి. అందరినీ సంతోషంగా, ఆనందంగా కల్పించేవి ఇలాంటి పండుగలే కదండీ! మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండుగ వచ్చిందంటే కుటుంబ సభ్యులందరూ వస్తారు. ఆ ఒక్కరోజైనా చాలా ఆనందంగా కలిసి పండుగ చేసుకుంటారు కదా! ఉమ్మడి కుటుంబాలైన ఈ రోజుల్లో కనీసం పండుగ రోజైనా కలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ! నిన్న ఉగాది రోజున దగ్గరలోనే ఉన్న మా అమ్మాయి, అల్లుడు రావడమే కాక, మా ఇంట్లో అద్దెకున్న ఓ ఫ్యామిలీ ఖాళీ చేసి నిన్న వెళ్ళిపోతున్న సందర్భంగా వాళ్ళని లంచ్‌కి ఇన్వైట్ చేశాం. అందరితో కలిసి ఉగాది రోజు అంతా ఆనందంగా, ఆహ్లాదంగా గడపడం చాలా బాగా అనిపించిందండి. అయితే కూరలు తరిగే బాధ్యత మాత్రం నా మీద పడింది. మరి నాకు వంటలు చేయటం రాదు కదా! అందుకే ఈ పని నాకు అప్పచెప్పారు. ఏం చేస్తాం తప్పదు కదా! ఉగాది స్పెషల్ అనుకుని ఆ పనిలో పడ్డాను. ఆఫ్‌కోర్స్ పిల్లలు హెల్ప్ చేశారనుకోండి. మొత్తానికి ఈ ఉగాది పండుగలో కూరలు తరగటం మంచి కాలక్షేపం అయింది. మరి సంవత్సరం అంతా ఇలా కూరలు తరుగుతూనే ఉంటానేమో మరి. ఏమో మరి. అదొకటి కొంచెం భయంగానే ఉంది. రోజంతా సందడి సందడిగా గడిచిందనుకోండి, ఈ తృప్తిని, ఆనందాన్ని మనసులో నింపుకొని సంవత్సరం అంతా మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ సరదాగా, హ్యాపీగా గడిపేయొచ్చండి. అందుకే అందరూ కొత్త సంవత్సరం ఉగాది నాడు ఎంతో సంతోషంగా గడిపితే ఆ సంవత్సరం అంతా అంత ఆనందంగా ఉంటదట. మరి మీరందరూ కూడా ఈ సంవత్సరం అంతా ఏ కలతలు, కల్మషాలు లేకుండా సుఖ సంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో, కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మరో మంచి వీడియోతో మరి మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. నా రాణా డైలీ టాక్స్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. రానా సర్వీస్ వ్లాగ్స్, డైలీ టాక్స్ కలిపి చేస్తున్నాను. 2 ఛానల్స్. నా సర్వీస్ వీడియోలు చూడాలనుకుంటే నా రానా సర్వీస్ వ్లాగ్స్ లింక్ ఇస్తానండి. చూడండి దయచేసి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.